నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. ప్రభు యొక్క మహాకృప చేతను కనికరము చేతను మే మాసము 1వ తేదీని ప్రభు యొక్క సన్నిధానములో నుండి మనం ప్రారంభించాము. 2025వ సంవత్సరము 4 మాసములు ప్రభువు మాత్రమే మనలను నడిపించాడు. మీ కుటుంబమును ఆయనే నడిపించాడు. మీ కార్యములను ఆయనే జరిగించాడు. 4 నెలలు అతి త్వరగా గతించిపోయాయి. ఈరోజు 5వ నెల మొదటి దినమందు ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చి మనం నిలబడ్డాము. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ మొదటి దినమందు ప్రభువు నాకు ఏ వాగ్దానమును ఇస్తాడో అది ఏ కదా మీ హృదయ వాంఛ తపన. దేవుని బిడ్డలారా, మొదటిదిగా గడచిన 4 నెలలకై ప్రభువును మనం స్తుతించెదము. 4 నెలలు నడిపించారు. కొన్ని సందర్భాలలో పలు విధములైన ఇబ్బందికరమైన మార్గములు ఎదురయ్యాయి. కఠినమైన మార్గములు మనకొచ్చాయి. పోరాటముతో నిండినటువంటి దినములు ఉన్నాయి. బలహీనమైన దినములు మనకున్నాయి. అయినప్పటికీ ప్రభు బిడ్డలారా, మనకు మేలు చేసేటువంటి దేవుడు ఆ బలహీనతలలో, అనారోగ్య పరిస్థితులలో, కష్టములలో, పోరాటములలో ఆయన మీకును నాకును చాలినవాడై ఉన్నాడు. స్తోత్రం ప్రభువా అని చెప్పండి. మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభువా, మీకు స్తుతులు చెల్లించుచున్నాము దేవా. ఈ ఉదయమే మీ సన్నిధిలో మీ వైపు చూస్తూ మేము కృతజ్ఞతా హృదయముతో మిమ్మల్ని స్తుతించుచున్నాము. నడిపించి వచ్చిన మార్గమంతటిని సంతోషకరమైన పరిస్థితులకై స్తోత్రాలు, ఉత్సాహకరమైన సందర్భములకై స్తోత్రం, కష్టము నిండిన మార్గములకై స్తోత్రములు, పలు విధములైన ఇరుకు ఇబ్బందులకై స్తోత్రాలు. సమస్త బలహీనతలలో మీ బలము పరిపూర్ణముగా వెల్లడైన దయకై హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. మిమ్మలను కృతజ్ఞతా హృదయముతో స్తుతిస్తున్నాము తండ్రి. మీ చేతికి ప్రభువా మీ బిడ్డలను నేను అప్పగిస్తున్నాను తండ్రి. ప్రభువా మీరు నడిపించండి. ఈ మే నెల మొదటి రోజుకై మా హృదయాంతరంగముల నుండి మీకు స్తుతులు చెల్లించుచున్నాము. ఈ సంవత్సరపు 5వ నెల ప్రభువా మీరు మాత్రమే నడిపించండి. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. రోమీయులకు వ్రాసిన పత్రికలో 15వ అధ్యాయము 6వ వచనమును నేను చదువుతున్నాను. రోమన్స్ చాప్టర్ 15 వర్స్ 6. ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియగు దేవుని మూలముగా మీరేకభావము గల వారై ఉండునట్లు మీకు అనుగ్రహించును. ఆ ఓర్పును ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఓర్పు, రెండవది ఆదరణ. ఈ మే నెలలో ఈ 2 కృపలను ప్రభు మీకు అనుగ్రహించునుగాక. 1 ఓర్పు. ప్రభువుకు స్తోత్రం. ఓర్పు చేత అనేకమైన ఆశీర్వాదములను మనము అనుభవించగలము, పొందుకోగలము. ఈ కఠిన కాలము, అంత్యకాలము, పోరాటము నిండినటువంటి రోజులు, ప్రభువు యొక్క రాకడ చివరి అంచులో నిలిచినటువంటి కాలము. ఈ దినాలలో ప్రభువా నేను తొందరపడి ఈ మే నెలలో నా అంతట నేనే నా యొక్క స్వచిత్తముతో ఏ కార్యమును చేయకూడదయ్యా. మీ యొక్క ఓర్పును నాకు దయచేయండి. మీ ఓర్పు చేత నన్ను నింపండి అని ఓర్పుకు మిమ్మల్ని మీరు సంపూర్ణముగా అప్పగించుకోవాలి. రెండవది ఓర్పు మరియు ఆదరణను అనుగ్రహించు దేవుడు.
ఆమెన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ అవర్ కంఫర్టర్. పరిశుద్ధాత్ముడే మనకు సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడు. కొన్ని సందర్భాలలో కార్యము కఠినముగా ఉండవచ్చు. కొన్ని సమస్యలను మీరు ఎదుర్కొనేటప్పుడు అవి మీకు పోరాటముగా కనబడును. అయితే పరిశుద్ధాత్ముని ఆనుకొనండి. ఈ నెలలో పరిశుద్ధాత్ముడా, మీరే నాకు ఆశ్రయం, మీరే నాకు దుర్గము, పరిశుద్ధాత్ముడా మీరే నాకు బలం. అలాగూ మీరు చెప్పి, అలాగు స్తోత్రము చెల్లించి పరిశుద్ధాత్మ నింపుదల చేత నింపబడిన వారై అన్య భాషలు మాట్లాడండి. ప్రభు ఒక నూతనమైన బలమును మాత్రమే కాదు, సమస్త ఆదరణతో మిమ్ములను నింపును. ప్రియులారా, ఈ నెలంతా అలాగే ప్రభువు చేసి తన యొక్క పరిశుద్ధమైన నామమును మహిమపరచాలని నేను ఇప్పుడు మీ కొరకు ప్రార్థించబోతున్నాను. పరిశుద్ధాత్మునితో అనుదినము ఈ క్లుప్త సందేశము ద్వారా నడిపించుచున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని నడిపిస్తాడు. పరిశుద్ధమైన మంచి తండ్రి, ప్రభువా, ఓర్పు ఆదరణను అనుగ్రహించే దేవా, రోమ 15వ అధ్యాయము 6వ వచనము మీ బిడ్డలకు వాగ్దానముగా నేను ప్రకటించి చెప్పుతున్నానయ్యా. ఈ నెలంతా ప్రభువ అలాగే నడిపించండి. ప్రభువ ప్రతి విషయమునకు ఓర్పు దయచేయండి. ప్రతి కార్యములో మీ బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి అయ్యా. పరిపూర్ణ కృప కలుగునుగాక. ఈ ప్రార్థనకు మీరు జవాబిచ్చినందుకు యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా నడిపించండి. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభునందు సంతోషంగా ఉండండి. ప్రభునందు ఓర్పుతో కనిపెట్టండి. ఆయన యొక్క ఆదరణ మీ హృదయమును నింపును. ప్రభునందు సంతోషముగా ఉండండి. ఈ 1వ తేదీ మీరు పరిచర్య చేయాలి. అది ఎలాగూ ఇప్పుడు మీరు విన్న ఈ క్లుప్త సందేశం, ఈ లింక్ తెలుగు మాట్లాడేవారైతే తెలుగు వారికి అందరికీ పంపించండి. హిందీ మాట్లాడేవారైతే హిందీ ఆ లింక్ను హిందీ భాష మాట్లాడే వారికి పంపించండి. తమిళ్ మాట్లాడే వారు ఉన్నట్లయితే ఆ యొక్క తమిళ్ లింక్ను తమిళ్ వారికి, దేవుని బిడ్డలారా ఆ లింక్ విన్నారు కదా, ఆ వర్తమానం, ఆ సందేశం విన్నారు కదా, ఆ లింక్ తెలుగు భాష మాట్లాడు వారికి పంపించండి. ఆంగ్లంలో విన్నవారు ఆంగ్లంలో ఉన్నవారికి పంపించండి. ఈ నెలను ప్రభు కొరకు మీరు అప్పగించండి. ఏ కొరత లేకుండా నా ప్రియ రక్షకుడు మిమ్మల్ని కృపగా నడిపించి తన పరిశుద్ధ నామమును మహిమపరుచుకుంటాడు. సరేనా? మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425283 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.